బావా, విశాల్ ఇంకాసేపట్లో చచ్చిపోతాడు. నువ్వు నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నావా? ఓకే, లేదంటే అర్జున్ బాబు, నేను విశాల్ దగ్గరికి వెళ్ళొస్తాను. చూసావా బావా, ఇప్పుడు కూడా కావేరి విశాల్ దగ్గరికే పెరగెడుతుంది. దీన్నేమనాలి? దాన్ని మానవత్వం అంటారు యమజ. అది నీకు ఈ జన్మకే కాదు, ఏ జన్మకే అర్థం కాదు. సరే, ఇదంతా నాకెందుకులే కానీ మైసమ్మ, నువ్వెళ్ళి అనసూయ ఆంటీ కట్లు విప్పి తీసుకురా. వెళ్ళు, వెళ్ళు 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 వెళ్ళు. పంతులు గారు, మేము పీటల మీద కూర్చోవచ్చా? కూర్చోండమ్మా. ఆంటీ, యమజ, వీళ్ళందరూ కలిసి నన్ను... నాకంతా తెలుసా ఆంటీ. ఇక నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. బావా, నీకు ఇంకో ఆప్షన్ లేదు. వచ్చి నా పక్కన కూర్చుంటావా, కూర్చోవా? మీరెంత టెన్షన్ పడ్డా లాభం లేదు. ఈ పాటికి విశాల్ చావు బ్రతుకుల మధ్య ఉండుంటాడు, లేదా పోయి ఉంటాడు. బావా, ఇప్పటికే నేనేంటో నీకు అర్థమై ఉంటుంది. నువ్వొచ్చి నాతో నిశ్చితార్థం చేసుకుంటావా, లేదా కావేరిని జైలుకి పంపిస్తావా? బావా, విశాల్కి ఎలా ఉంది? బావా, మై గాడ్, ఏమైంది బావా? పల్స్ పడిపోతుంది. ఇంతవరకు బాగానే ఉన్నాడు, సడన్ గా ఏమైందో తెలీదు. ఇదంతా యమజ కుట్రే బావా. ఇది బావా జరిగింది. ఏదో ఒకటి చేయి బావా. లేదు కావేరి, పల్స్ కంప్లీట్ గా డౌన్ అయిపోతుంది. ఇంకితను బతకడం కష్టం. నా లెక్క ప్రకారం ఈ పాటికి విశాల్ చనిపోయి ఉంటాడు బావా. ఇక ప్రపంచంలో కావేరిని ఎవ్వరూ కాపాడలేరు. నోర్మోయ్, నువ్వు అనుకున్నంత మాత్రాన అన్నీ జరగవు. శివ చాలా మంచి డాక్టర్, తను విశాల్ని కాపాడుతాడు. అలాగా? అయితే మీరు నమ్మే చాలా మంచి డాక్టర్కి ఫోన్ చేసి విశాల్ పరిస్థితి ఏంటో కనుక్కోండి. కనుక్కుంటాను, ఇప్పుడే కనుక్కుంటాను. స్నేహ, భువన గారు ఫోన్ చేస్తున్నారు. ఆ శివ, విశాల్కి ఎలా ఉంది? నేనండి, స్నేహాని.
స్నేహ, శివకివ్వవా? విశాల్ గురించి తెలుసుకోవాలి. విశాల్కి పల్స్ పడిపోయింది, వెతకడం కష్టం అంటున్నారు. అమ్మా, ఏమైంది? ఎంత అమాయకుడివి బావా. అత్తయ్య రియాక్షన్ చూస్తుంటే అర్థం కావట్లేదా? నేను చెప్పిందే వాళ్ళు చెప్పుంటారు, విశాల్ చనిపోయాడు అని. నిన్ను ఇది పొగ తీర్చుకోవాల్సిన టైం కాదత్తయ్య, కావేరిని బ్రతికించుకోవాల్సిన టైం. బావా, కాస్త బ్రెయిన్ పెట్టి ఆలోచించు. పాపం కావేరి నీకోసం ఎన్నో చేసింది, నీకోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడింది. అలాంటి కావేరి కోసం నువ్వేమీ చేయలేవా? బాబా, ఇప్పటి వరకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగితే చాలు అనుకున్నాను. కాదు, నువ్వు ఇప్పుడే నా మెడలో తాళి కట్టాలి. చెప్పు బావా, కడతావా కట్టవా? నువ్వు కడితేనే కావేరి సేఫ్ గా ఉంటుంది, లేదా జైలుకు వెళ్తుంది. ఇప్పటికిప్పుడే ఈ వీడియో బయట పెట్టేస్తాను. వెంటనే పోలీసులు కావేరిని అరెస్ట్ చేస్తారు. డ్రై, ఇది ఇలాగే అంటుంది కానీ నువ్వు భయపడకు. మనం ఎలాగైనా కావేరిని బయటికి తీసుకొద్దాం. అవును అర్జున్ గారు, ఆ వీడియోతో తనేం చేయలేదు. యమజ డార్లింగ్, కొంచెం ఆలోచించు. మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించిన వాళ్లతో జీవితం బాగుంటుంది. కాకి, ఇంత సీరియస్ సీన్ ని కామెడీ చేయకు. ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యు రా. ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్ లవ్ లవ్. ఐ లవ్ యు రా. కాకి, బాబా, ఆఖరిసారి అడుగుతున్నాను, నువ్వు నా మెడలో తాళి కడతావా లేక కావేరిని జైలుకు పంపుతావా? బాబా, వీళ్ళ మాటలు నమ్మి నన్ను కాదంటావేమో. నా గురించి నీకు తెలుసు కదా, నేను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అమ్మా, విశాల్ని రక్షించుకుంటే యమజ దుర్మార్గాన్ని బయట పెట్టచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నమ్మకం కోల్పోవద్దమ్మా. మనం నమ్ముకున్న అమ్మవారు మనల్ని బాధ పెట్టదు. ధైర్యంగా ఉండు.